హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో మష్రూమ్ సలాడ్ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. ఇవైతే మనం మామూలుగా డైటింగ్ అలా చేసేటప్పుడైనా నార్మల్గా మనకి రోజు డిన్నర్ తిని బోర్ కొడుతుంది అనుకున్న ఇలాంటి సలాడ్స్ అయితే కొంచెం బాగా అనిపిస్తాయి తినేటప్పుడు. సో ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే వెయిట్ లాస్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాను. సో దాంట్లో ఒకరోజు సలాడ్ అనేది ఇది చేశాను అనమాట. సో నేను ఇది సపరేట్గా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా పర్టికులర్గా ఇదే రెసిపీ కావాలి అనుకున్న వాళ్ళు చూస్తారు కదా, సో దానికోసం అనేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మష్రూమ్స్ని తీసుకున్నాను. తర్వాత కొన్ని వాటర్ని మరగబెట్టేసుకున్నాను అనమాట. పొయ్యి మీద పెట్టేసి ఆ వాటర్ అనేది మనకి బాగా హీట్ అయ్యాక ఈ మష్రూమ్స్ అన్నిటినీ దాంట్లో యాడ్ చేయాలి. దాంట్లో మట్టి అదంతా చాలా ఉంటుంది. ఒక 2-3 నీళ్ళల్లో అయితే బాగా కడిగేసుకొని పీల్ చేసేసేయండి వాటి మొత్తాన్ని. ప్యారలల్గా నేను ఇక్కడ ఒక బాండీని కూడా పెట్టేశాను అనమాట. బాండీని పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలన్నమాట. సో అది హీట్ అయ్యేలోపు నేను ఇటువైపుకి వచ్చేసి ఆ మష్రూమ్స్ అన్నిటిని నీట్గా వాష్ చేసేసుకొని 2 బౌల్స్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా మట్టి ఉంటుంది. ఒక 3-4 వాటర్తో కడిగినా ఏం కాదు. బాగా కడిగేసేసి ఇలా మీకు ఏ సైజులో కావాలంటే పీసెస్ ఆ సైజులో కట్ చేసేసుకోండి. ఇక్కడ సలాడ్కే కాబట్టి నేనేంటంటే కొంచెం చిన్నగానే కట్ చేసుకున్నాను, తినేటప్పుడు బాగుంటుంది అనేసి. సో కొంచెం ఆయిల్ యాడ్ చేసాం కదా, అది హీట్ అయ్యాక ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్ని కూడా యాడ్ చేసేసి చక్కగా అన్ని వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ వాటర్ అనేది మనకి కుక్ అవుతున్నప్పుడు అంతా పైకి వస్తుంది. అదంతా ఇంకిపోవాలన్నమాట. మధ్యలో ఒక్కోసారి తిప్పుకుంటూ ఉండండి. మొత్తం అసలు ఏం లేకుండా ఇంకిపోవాలన్నమాట. సో అప్పటి వరకు మనం వీటిని అయితే కుక్ చేసుకోవాలి. తర్వాత నేను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత దాంట్లో నేను కొంచెం వెల్లుల్లి, గార్లిక్ని కట్ చేసేసి వేసుకున్నాను. అవి 2 కూడా మనకి ఫ్రై అయిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను ప్లేట్లో తీసి పెట్టాను అన్నాను కదా, అది చూపిస్తున్నాను అనమాట మీకు వీడియోలో. సో గార్లిక్, నెక్స్ట్ వచ్చేసి మనకి అల్లము 2 కూడా ఫ్రై అయిపోవాలి. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్, క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. వాటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టే. సో హై ఫ్లేమ్లో అంటే మీరు ఐరన్ కడాయి వాటిల్లో చేస్తున్నారంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నా ఓకే. ఇక్కడ అంటే నేను స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను. త్వరగా మాడిపోయే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. నేను ఇక్కడ కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసేసుకున్నాను. ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది కూడా. సో అవన్నీ ఫ్రై అయ్యాక ఒక టమాటోని కూడా కట్ చేసి వేసేసుకున్నాను అనమాట. మీకు కావాలంటే ఒక క్యారెట్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఏం యాడ్ చేయలేదు. సో అదనమాట. అవి కూడా వేసేసి అన్నీ చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. అసలు చాలా బాగుంది. సలాడ్స్కి ఏంటంటే రోజు ఒకటే రకం సలాడ్ తినాలంటే కూడా బోర్ కొడుతుంది కదా. సో నేను ఇక్కడ ఏంటంటే కొంచెం పెప్పర్ పౌడరు, చిల్లీ ఫ్లేక్స్ని కూడా వేసుకున్నాను అనమాట. తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అనేసి. సో మష్రూమ్ని కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకొని మొత్తం చక్కగా కలిపేసేసుకున్నాను అనమాట. లాస్ట్లో కొరియాండర్ని కూడా కొంచెం యాడ్ చేసేసుకున్నాను. ఇదండి మనకి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మష్రూమ్ కూడా హెల్త్కి చాలా మంచిది. సో డిన్నర్స్ రోజు మనకి హెవీగా ఉంటున్నాయి, వెయిట్ లాస్ రెసిపీస్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటే ఇలాంటివి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొన్ని వెయిట్ లాస్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా అప్డేట్ చేస్తున్నాను. ఒకసారి మీకు నచ్చితే చూడండి అవి కూడా. థ్యాంక్ యూ.